114. A sum of rupees 8,400 amounts to rupees 11,046 at 8.75% per annum simple interest in such a time. What is the simple interest on the sum of rupees 9,600 at the same rate for the same time? 8,400 రూపాయల మొత్తము నిర్దిష్ట సమయంలో 8.75% పర్ యానం సాధారణ వడ్డీతో 11,046 రూపాయలు అయ్యాయి. అదే సమయంలో అదే రేటుతో 9,600 మొత్తంపై సాధారణ వడ్డీ ఎంత? సూపర్ క్వశ్చన్. 8,400 రూపాయలు ఏమవుతుందంట? 11,046 రూపాయలు అవుతుంది. ఎస్, 8,400 రూపాయలు ఏమవుతుంది? 11,046 రూపాయలు అవుతుంది. ఎప్పుడు అట్ 8.75% రేట్తో అట్ ద సర్టన్ టైం, ఒక టైంతో. వాట్ ఈస్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ద సమ్ ఆఫ్ 9,600 ద సేమ్ రేట్ ఫర్ సేమ్ టైం? ఇక్కడ ఏ టైం అయితే ఉందో ఇక్కడ కూడా అదే టైము, ఇక్కడ ఏ రేట్ అయితే ఉందో అక్కడ కూడా అదే రేటు అయితే ఇది అమౌంట్ కాదు, అడిగింది ఇంట్రెస్ట్ ఎంత. సూపర్ క్వశ్చన్. 8,400 రూపాయలు తీసుకున్నాడు ఒకడికి, నేను 8,400 ఇచ్చానయ్యా. 8,400 ఇచ్చాను. నేను ఎంత తీసుకుంటానంటే 8.75% వడ్డీ రేటు తీసుకుంటాను. నాకు అప్పుడు ఎంత వచ్చిందంటే 11,046 రూపాయలు. సో ఇంకొకటి వచ్చాడు, సార్ వాడికి ఎట్టిచ్చారో నాకు కూడా అదే రేటుకి ఇవ్వండి, అదే టైం వాడు ఏ రోజు అయితే తీరుస్తాడో నేను అదే రోజు తీర్చేస్తా, పోయినసారి మీరు ఇచ్చారుగా అట్లాగే నాకు ఇవ్వండి అన్నాడు. తీరా చూస్తే నా దగ్గర 10,000 కూడా లేవు, ఒక 400 తక్కువ ఉన్నాయి, 9,600 ఉన్నాయి. ఆ 9,600కి అడిగిస్తున్నాను. ఇచ్చినప్పుడు అదే రేటు అదే టైంతో, అదే టైం పీరియడ్ అదే రేటుతో వాడు ఎంత ఇస్తాడు నాకు తిరిగి? ఇది ప్రశ్న. ఓకే, ఇప్పుడు మీరు చిన్న కాన్సెప్ట్ అయితే ఒకటి చెప్పడానికి ట్రై చేస్తా చూడండి. ఇప్పుడు మీరు ఇక్కడ చూసినప్పుడు మీకు ఏం కనపడుతుంది? టైమ్ రేట్ రెండు ఈక్వల్. టైము రేటు, టైమ్ అండ్ రేట్ ఆర్ సేమ్. టైమ్ అండ్ రేట్ ఆర్ సేమ్, అవునా? టైమ్ అండ్ రేట్ ఆర్ సేమ్. అప్పుడు టైమ్ అండ్ రేట్ కనుక సేమ్ అయితే ఇంకప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఇంకేం మిగిలింది మనకి? పీటీఆర్ కదా. టైము రేటు సేమ్ అయిపోతే ఇంకెవరు మిగిలింది? ప్రిన్సిపల్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద ఎస్ఐ. సింపుల్ ఇంట్రెస్ట్. టైమ్ అండ్ రేట్ కనుక సేమ్ అయితే ప్రిన్సిపల్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద ఎస్ఐ. అంటే ప్రిన్సిపల్ ఏ నిష్పత్తిలో ఉంటే ఆ వడ్డీ కూడా అదే నిష్పత్తిలో ఉంటుంది. దాని అర్థం ఏంటి? ప్రిన్సిపల్ ఏ నిష్పత్తిలో ఉంటే, ప్రిన్సిపల్స్ రెండు కూడా దీని అర్థం ఏంటి? ఎప్పుడైతే టైమ్ అండ్ రేట్ ఆర్ సేమ్, ప్రిన్సిపల్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎస్ఐ. అంటే ప్రిన్సిపల్ అట్లాగే వడ్డీ ఒకేలాగా ఉంటాయి. ప్రపోర్షనల్ అంటే ఒకేలా ఉండవు. ఒక క్వాంటిటీ పెరిగితే ఇంకో క్వాంటిటీ కూడా పెరిగితే దాన్ని డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటాం. ఒక క్వాంటిటీ పెరిగితే ఇంకో క్వాంటిటీ తగ్గితే దట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటాం. సో ఈ రెండు ప్రపోర్షనల్ ఉంటాయంటే దాని యొక్క రేషియో సేమ్గా ఉంటాయి. అంటే 8,400 ఈస్టు 9,600 ఇది ప్రిన్సిపల్స్ రేషియో. సో ప్రిన్సిపల్ 1 ఈస్టు ప్రిన్సిపల్ 2. ఈ రేషియోలోనే ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. అంటే వచ్చే ఇంట్రెస్ట్ రేషియో I1 ఈస్టు I2. ప్రిన్సిపల్స్ ఏ రేషియోలో ఉన్నాయో ఇంట్రెస్ట్ కూడా అదే రేషియోలో ఉంటాయి అంటున్నా నేను. ఎప్పుడు? టైం అండ్ రేట్ సేమ్ అయితే. ఓకే, సో ఇప్పుడు దీని రేషియో కట్టండి. 0 0 క్యాన్సిల్. 12 ఎక్కము 7 12 84, 8 12 96. సో ఇంట్రెస్ట్ రేషియో ఏమవుద్ది? ప్రిన్సిపల్ రేషియో 7:8 అయితే ఇంట్రెస్ట్ రేషియో కూడా 7:8 అవుతుంది. అది నేను చెప్పదలుచు. సో ప్రిన్సిపల్ రేషియో 7:8 అయితే ఇంట్రెస్ట్ రేషియో ఏమవుతుంది? సో ఇంట్రెస్ట్ రేషియో కూడా 7:8 అవుతుంది. సో ఇంట్రెస్ట్ కూడా 7:8 అవుతుంది. సరే, ఇప్పుడు ఇంట్రెస్ట్ రేషియో తెలియాలి. 7:8 ఇంట్రెస్ట్ తెలిస్తే కదా. చూడండి, ఇక్కడ 8,400 అయితే 11,046 అయిందంటే ఇంట్రెస్ట్ తెలుస్తుంది. కానీ ఇంట్రెస్ట్ ఎంతో తెలుస్తుందిగా. ఎంత తీసేయి? 11,046 నుంచి 8,400 తీసేయినా 2,646. సో ఈ 8,400లో 11,046 అయిందంటే ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత ఉన్నట్టు? 2,646 ఉంది. అయితే ఈ 9,000 దగ్గర 9,600 దగ్గర వచ్చింది 8 పార్ట్లు వచ్చింది, 8 పార్ట్లు. ఇక్కడ ఎంత ఉంటుంది ఇంట్రెస్ట్? అది ప్రశ్న. 7 పార్ట్ల దగ్గర 2,646 అయితే 8 పార్ట్ల దగ్గర ఎంత ఉంటుంది? ఇది ప్రశ్న. అర్థమైందా? ఎప్పుడైతే నువ్వు టైము రేటు సేమ్ చూసావో అప్పుడు మిగతాయి. ఇప్పుడు I = PTR/100. సో ఎప్పుడైతే టైము రేటు సేమ్ చూసావో ఆ మిగతాయి ప్రపోర్షన్లో ఉంటాయి, ఒకే రేషియోలో ఉంటాయి. ఓకే, అర్థమైందా?
ప్రపోర్షన్లో ఉంటాయి అంతే కదా నాన్న. PTR/100 ఇది కూడా PTR/100. సో ఈ 100 క్యాన్సిల్. ఈ ఇక TT సేము, ఈ R సేము, ఇక్కడ I అంతే కదా. ఇప్పుడు ఈ పీకి ఈ P1 P2 ఇది ఎలా ఉందో I1 I2 కూడా అలాగే ఉంటుంది. మిగిలిన అయ్యాక అర్థమైందా. I1 I2 కూడా అలాగే ఉంటాయి, P1 P2 లాగే. అదే చెప్పింది. ఎస్. సో మనకి ఇక్కడ చూస్తే ఫస్ట్ కేసులో I తెలుస్తుంది, ఎందుకంటే ఇక్కడ 8400, ఇది 11046. I తెలుస్తుంది ఎంత, 2646, ఎందుకంటే ఇది ప్రిన్సిపల్, ఇది అమౌంట్. ఈ ప్రిన్సిపల్లో నుంచి అమౌంట్ని తీసేస్తే వచ్చేది వడ్డీ. ఎస్. 7 పార్ట్ల దగ్గర వడ్డీ 2646 అయితే 8 పార్ట్ల దగ్గర ఎంత, 7 పార్ట్ల దగ్గర వడ్డీ 2646 అయితే 8 పార్ట్ల దగ్గర వడ్డీ ఎంత. క్రాస్ మల్టిప్లికేషన్ అంటే 2646 × 8/7. దీన్ని సింప్లిఫై చేస్తే యూ విల్ గెట్ ద ఆన్సర్. కొట్టే 7 ఎక్కువ 3 ఏళ్ళు 21, పోతే ఇంకెంత మిగింది 5 54, 7 ఏళ్ళు 49, పోతే ఎంత 5 56, 7 8 56. సో చివరి 864, లాస్ట్ డిజిట్ 4 ఉండేది ఆన్సర్. దిస్ ఇస్ ద ఆన్సర్. ఇది కాదు 8 8 64, చివరి డిజిట్ 4. సో 3024 is the answer for question number 114. So that is the question number 114. So ఇప్పుడు మనం question number 114లో ఇప్పుడు చెప్పాం కదా, TR కనుక సేమ్ అయితే మిగిలిన ప్రిన్సిపల్ అలాగే సింపుల్ ఇంట్రెస్ట్ ఒకదానికొకటి ప్రపోర్షనల్లో ఉంటాయి. దీనికి సంబంధించి ఒక కంటెంట్ చెప్తాను చూడండి. PTలు కనుక సేమ్ అయితే, Tలు కనుక సేమ్ అయితే అంటే ప్రిన్సిపల్ టైం ఈ రెండు కనుక సేమ్ అయితే అప్పుడు ఏమవుతుందంటే ఇంకా మిగిలింది ఎవరు, PTలు కనుక సేమ్ అంటే కాన్స్టెంట్. ఈ PTలు కనుక కాన్స్టెంట్ అయితే అప్పుడు మిగిలింది ఎవరు, R. ఈ R అలాగే సింపుల్ ఇంట్రెస్ట్ ఈ రెండు ప్రపోర్షన్లో ఉంటాయి. అలాగే PR కనుక సేమ్ అయితే ఇంకెవరు మిగిలారు, టైము సింపుల్ ఇంట్రెస్ట్ ప్రపోర్షన్లో ఉంటాయి. అట్లాగే ఇంకెవరున్నారు, PTRలో TR. సో TR కనుక సేమ్ అయితే అప్పుడు ఇక మిగిలింది ఎవరు, P ప్రపోర్షనల్ టు సింపుల్ ఇంట్రెస్ట్. అంటే P యొక్క నిష్పత్తి ఏదైతే ఉందో, ప్రిన్సిపల్స్ రేషియో ఏదైతే ఉందో, సింపుల్ ఇంట్రెస్ట్ రేషియో కూడా అలాగే ఉంటుంది. PT TR PR 3 రాశాంగా. ఓకే. ఒకవేళ PT యొక్క ప్రోడక్ట్ సేమ్గా ఉందనుకోండి, PT యొక్క ప్రోడక్ట్ సేమ్గా ఉంటే R ఈజ్ ప్రపోర్షనల్ టు SI. ఇది కూడా అదే, ఈ ఫస్ట్ లాంటిదే. PT యొక్క ప్రోడక్ట్ సేమ్గా ఉందనుకోండి, అప్పుడు R ఈజ్ ప్రపోర్షనల్ టు సింపుల్ ఇంట్రెస్ట్. ఒకవేళ RT కనుక సేమ్ ఉన్నట్టయితే ఇంక మిగిలింది ఎవరు, P ఈజ్ ప్రపోర్షనల్ టు సింపుల్ ఇంట్రెస్ట్ అంటాం. అంటే ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు అంటే RTI ఇది కనుక ప్రపోర్షనల్గా ఉన్నాయనుకోండి, ఒకవేళ RT ఈ రెండు ఐకి ప్రపోర్షనల్గా ఉన్నాయనుకోండి, అప్పుడు నువ్వు ఎలా రాయొచ్చు అంటే దీని నుంచి ఒక ఫార్ములా తయారు చేసుకోవచ్చు. ఎలా, R1T1/R2T2 ఈజ్ ఈక్వల్ టు I1/I2. అర్థమైందా. R1ని T1తో ఫస్ట్ R1 ఫస్ట్ T1తో మల్టిప్లై చేస్తే బై R2 R2ని సెకండ్ టైంతో మల్టిప్లై చేస్తే అది బై ఇదేస్తే I1 ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంటే I1/I2. దీన్ని ఎలా చెప్పచ్చు అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. R1T1 ఓకే ఇంటూ I2 ఈజ్ ఈక్వల్ టు R2T2 ఇంటూ I1 అంటే R1T1 బై I1 ఇటు వస్తుంది బై I1 ఈజ్ ఈక్వల్ టు R2T2/I2. ఇలా మనం ఫార్ములాస్ అయితే తయారు చేసుకోవచ్చు. ఓకే, ఇలా మనం ఫార్ములాస్ అయితే తయారు చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ PT ప్రపోర్షనల్ టు I అనుకోండి. ఇప్పుడు మీరు ఎలా తయారు చేయొచ్చు, P1T1/P2T2 ఈజ్ ఈక్వల్ టు I1/I2 ఇలానే రాయొచ్చు. లేదా P1T1/I1 ఈజ్ ఈక్వల్ టు P2T2/I2 అని ఇలా అయినా రాయొచ్చు. ఓకే, ఇవి రెండు సేమ్గా ఉన్నప్పుడు, ఏదైనా రెండు క్వాంటిటీస్ సేమ్గా ఉన్నప్పుడు PTRలో ఏమైనా రెండు క్వాంటిటీస్ కనుక సేమ్గా ఉన్నట్టయితే ఇంకో క్వాంటిటీ మిగిలిపోయిన క్వాంటిటీ ఉంటుంది కదా PTRలో ఇంకో క్వాంటిటీ, అది ఈ సింపుల్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఆ సింపుల్ ఇంట్రెస్ట్కి ఒకే ప్రపోర్షన్లో ఉంటుంది. ఇది కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ మీద మనం ఇప్పుడు సమ్స్ చేయబోతున్నాం. ఓకే రైట్. క్వశ్చన్ నెంబర్ 114 ఈజ్ ఓవర్. నౌ క్వశ్చన్ నెంబర్
115 చూడండి. ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ రూపీస్ 9,440 ఆఫ్టర్ 3 years. ఇఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంక్రీజెస్ 25%, దెన్ ఇట్ విల్ బికమ్ 9,800. దెన్ ఫైండ్ ద సమ్ అండ్ రేట్స్. కొంత సమ్ము కొంత సామాన్య వడ్డీ రేటుతో 3 సంవత్సరాలకి 9,440 రూపాయలు అయింది. ఒకవేళ వడ్డీ రేటు 20% పెరిగితే అది 9,800 అయ్యేది. అయితే అసలు మరియు వడ్డీ రేటు ఎంత? రైట్. సో 9,440 రూపాయలు ఏమైందంటే ఆఫ్టర్ 3 years ద సమ్ ఆఫ్ మనీ బికమ్ రూపీస్ 994 ఆఫ్టర్ 3 years. 99440 అయింది ఆఫ్టర్ 3 years. ఓకే, ఒక సమ్ ఆఫ్ మనీ ఆఫ్టర్ 3 years విల్ బికమ్ యాజ్ 9,440. ఇఫ్ ద రేట్ ఈజ్ ఇంక్రీజెస్ 25%. సో దీన్ని కనుక ఒక 25% కనుక పెంచితే, అంటే 25% కనుక పెంచితే అంటే ఒక్కొక్క సంవత్సరానికి 25% చొప్పున 3 సంవత్సరాలకి 3 25 75. సో 75% పెరిగితే అప్పుడు అది 9,800 అయింది. ఓకే, 3 సంవత్సరాలకి సంవత్సరానికి 25% చొప్పున 3 సంవత్సరాలకి 3 25 70% పెరిగితే అది 9,800 అయింది. అంటే ఇప్పుడు ఎంత డిఫరెన్స్ ఉంది? 9,800కి 9,440కి ఎంత డిఫరెన్స్ ఉంది? 360 డిఫరెన్స్ ఉంది. 75% పెరిగాక ఆఫ్టర్ 75% ఇట్ విల్ బికమ్ 75% వాల్యూ కాదు ఇది. ఆఫ్టర్ 75% ఇట్ విల్ బికమ్ యాజ్ 9,800. సో అంటే ఎంత పెరిగింది? 360 పెరిగింది. ఎంత ఇక్కడ పర్సంటేజ్ ఎంత పెరిగింది? 75% పెరిగింది. అంటే 75% వాల్యూ 360 అయితే ఓకే, 100% వాల్యూ ఎంత అంటే ఏం చేస్తావు? 360 ఇంటూ 100/75. సో ఎప్పుడైనా రాయొచ్చు 360 ఇంటూ 100/75. 25 టేబుల్ దీంట్లో 3 times, దీంట్లో 4 times, దీంట్లో 120 అంటే 480 అయింది. ఎంత? 100% వాల్యూ 480. ఇప్పుడు మనం ఈ 75% ఆఫ్ ఎస్ఐఏ కదా, సింపుల్ ఇంట్రెస్టేగా. 75% 360 అనేది సింపుల్ ఇంట్రెస్టే కదా, ఇంట్రెస్టే కదా. అది ఈ 360 ఎక్స్ట్రా ఇంట్రెస్టే కదా. సో ఈ 360 ఏంటి? ఇంట్రెస్టే కదా, ఎక్స్ట్రా ఇంట్రెస్టే కదా, ఎక్స్ట్రా అమౌంట్ అంటే ఇంట్రెస్టే కదా. 9,440 అలా 9,800 అయిందంటే ఇంట్రెస్టే కదా. ఒక సంవత్సరానికి 480 రూపాయలు ఇంట్రెస్ట్ అయితే 3 సంవత్సరాలకి ఎంత? ఇంట్రెస్ట్ ఫర్ 3 years. ఇంట్రెస్ట్ ఫర్ 3 years 480 ఇంటూ 3 అంతేగా. సో ఎంత అవుతుంది? 1440 అంతేగా. 4 3 12, 8 3 24, 1440 ఇంట్రెస్ట్ ఫర్ 3 years. ఇప్పుడు ఏం కావాలి? అసలు మరియు వడ్డీ రెండు కావాలి. వడ్డీ కూడా రేట్లో కావాలి. సో ఇక్కడ అసలు ఎంత, ఈ ప్రిన్సిపల్ ఎంతో తెలియాలి. ఓకే, నా దగ్గర 9,440 ఉంది, ఇది అమౌంట్, ఇది 1440 ఉంది, ఇది ఇంట్రెస్ట్, ఇది. అప్పుడు ప్రిన్సిపల్ ఎంత ఉంది చూడండి. నా దగ్గర ప్రిన్సిపల్ ఎంతో తెలియదు. 2 రూపాయలు వడ్డీ అయ్యాక అది 7 రూపాయలు అయింది. ప్రిన్సిపల్ ఎంత? నా దగ్గర ఉన్న ప్రిన్సిపల్ ఎంతో తెలియదు. 2 రూపాయలు వడ్డీ వచ్చిన తర్వాత అది 7 రూపాయలు అయింది. అయితే ప్రిన్సిపల్ ఎంత అయి ఉంటుంది? 7 - 2 వేస్తే ప్రిన్సిపల్ వస్తుంది. ఎస్, తీసేస్తే వస్తుంది ప్రిన్సిపల్. అంటే ఈ 1440లోంచి, ఇది 9,440లోంచి 1440ని తీసేస్తే ఏంటి అర్థమవుతామా? ఈ 9,440లో నుంచి 1440ని తీసేస్తే అప్పుడు నీకు ఏమొస్తుంది? అప్పుడు నీకు ఈ 9,440లోంచి 1440ని తీసేస్తే వచ్చేది ఎంత? 8,000. ఈ 8,000 అనేది ప్రిన్సిపల్ కింద చెప్పచ్చు. ప్రిన్సిపల్ ఎంత అని అడిగాడు, అది 8,000 అని చెప్పచ్చు. ప్రిన్సిపల్ అయిపోయింది. సో ఇది కాదు, 8,000 6% 8%. సో ఇంట్రెస్ట్ యొక్క పర్సెంట్ కూడా కావాలి. 1 yearకి ఇంట్రెస్ట్ ఎంత? ఇంట్రెస్ట్ పర్సెంట్ 1 yearకి ఎంత? 480 బై ప్రిన్సిపల్. ఈ 480 రూపాయల ఇంట్రెస్ట్ దేని మీద? 8,000 మీద. ఒక సంవత్సరానికి. 3 సంవత్సరాలకి అయితే 1440 అవుతుంది ఇంటూ 100. సో ఈ 2 zeros క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్, 8 దీంట్లో 648. సో 6% ఇంట్రెస్ట్. సో టోటల్గా 8,000 ప్రిన్సిపల్, 6% ఇంట్రెస్ట్. దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 115. ఓకే, రైట్. 116 చూడండి. ఏ సమ్ ఆఫ్ రూపీస్ 10,500 అమౌంట్స్ టు రూపీస్ 13,825 in 3/4/5 years at a certain rate % per annum simple interest. What will be the simple interest on the same sum for 5 years at a double the earlier rate? 10,500 రూపాయలపై 3/4/5 సంవత్సరాల్లో 13,825 రూపాయలు అవుతుంది. ఇది మునుపటి కంటే రెట్టింపు వడ్డీతో 5 సంవత్సరాలకు అదే మొత్తంపై సాధారణ వడ్డీ ఎంత ఉంటుంది? 8,750, 8,470, 8,560, 8,670. ఇది ప్రశ్న. ఓకే, చూడండి. ద సమ్ ఆఫ్ 10,500 అమౌంట్స్ టు, ఇది ఎంత అవుతుందంట? 13,825 అవుతుంది. ఇది ప్రిన్సిపల్, ఇది అమౌంట్. ఓకే,
ఇన్ 3/4/5 ఇయర్స్ 3/4/5 ఇయర్స్ ఇది టైము అట్ ఎ సర్టెన్ రేట్ ఒక రేటు దగ్గర. ఓకే, వాట్ విల్ బి ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ద సేమ్ సమ్ ఇక్కడ 10,500 మళ్ళీ 10,500 సేమ్ సమ్ సేమ్ అయింది. ఇక్కడ పీ ఈజ్ పీ ఈక్వల్ టు పీ అనమాట, పీ ఈక్వల్ టు పీ అయింది. నెక్స్ట్ దెన్ వాట్ విల్ బి ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ద సేమ్ సమ్ ఫర్ 5 ఇయర్స్, ఇక్కడ టైం 5 ఇయర్స్. డబుల్ ద ఎర్లియర్ రేట్, ఇక్కడ ఆర్ ఉంటే రేట్ ఏదో ఉందంటే డబుల్ అంట, ఇక్కడ ఆర్ ఉంటే ఇక్కడ 2R అవుతుంది, అప్పుడు అమౌంట్ ఎంత? ఇది ప్రశ్న. ఇక్కడ రేట్ ఆర్ ఉంటే ఇక్కడ 2R అవుతుంది, ఇక్కడ టైం 3/4/5 ఇయర్స్, ఇక్కడ 5 ఇయర్స్. ప్రిన్సిపల్ సేమ్. నేనేం చెప్తున్నా, ఏదైనా క్వాంటిటీ కనుక సేమ్ అయి ఉన్నట్టయితే ఇక్కడ మనం TR% కట్టచ్చు కదా, TR కట్టచ్చు కదా. సో TR%, సో TR లేదా RT% ఏదైతే ఉందో ఆ RT% ప్రిన్సిపల్ సేమ్ అవ్వడం వల్ల ఏం రాసుకుంటారు ఇక్కడ, P ఈజ్ సేమ్ వల్ల నువ్వేం చెప్పచ్చు, ఈ RTని ఒక పర్సెంట్గా రాయొచ్చు. ఓకే, సో RT ఈజ్ ప్రపోర్షనల్ టు నేనేమంటాను RT ఈజ్ ప్రపోర్షనల్ టు I అంటాను. ఎస్, P సేమ్ అయితే RT ఈజ్ ప్రపోర్షనల్ టు I అంటాను, ఎందుకంటే RTని ఒక పర్సెంట్గా నువ్వు రాయొచ్చు. సో P కనుక సేమ్ అయితే RT ప్రపోర్షనల్ టు I అంటే సో ఇప్పుడు దీని నుంచి నువ్వు ఫార్ములా కూడా తయారు చేయొచ్చు అని చెప్పా. ఏమని, R1T1/R2T2 ఈజ్ ఈక్వల్ టు I1/I2. ఈ ఫార్ములాను తయారు చేసుకోగలిగితే నువ్వు ఈజీగా చెప్పగలుగుతావు. R1 ఎంత చెప్పండి, R1 తెలియదు, R1 అంటే R/R2 ఎంత చూడండి, లేదా T1 ఎంత, R1 అంటే 6, T1 ఎంత చూడండి, 3 5 15, 15 + 4 19, 19/5. R2 ఎంత చెప్పండి, 2R ఇంటూ T2 ఎంత చెప్పండి, 5 ఈజ్ ఈక్వల్ I1 వస్తుందా? ప్రిన్సిపల్ అమౌంట్ తెలిస్తే ఇంట్రెస్ట్ తెలుస్తుంది కదా, ప్రిన్సిపల్ అమౌంట్ తెలిస్తే ఇంట్రెస్ట్ తెలుస్తుంది. 10,500లో నుంచి 13,825లో నుంచి 10,500 తీసేయండి, 13,825లో నుంచి 10,500 తీసేయండి. తీసేస్తే చూడండి 325 ఇక్కడ 3,325. సో ఇంట్రెస్ట్ 1 ఎంత చెప్పచ్చు, 3,325 అని చెప్పచ్చు బై I2. ఇది తెలియదుగా, ఇదే కనిపెట్టాను. అదే మొత్తం మీద సాధారణ వడ్డీ ఎంత ఉంటుంది ఇదే కనిపెట్టాను, I2 కనిపెట్టాలి. ఎస్, సింపుల్గా నువ్వు ఎప్పుడైతే ఈ రెండు ఈక్వల్ అనిపించిందో, పీలు రెండు ఈక్వల్ అనిపించిందో అప్పుడు నువ్వు ఒక రిలేషన్ తయారు చేయొచ్చు. ఏంటా రిలేషను, పీ పోతే ఇంక మిగిలిందండి ఇక్కడ RT% కట్టచ్చు. సో RT అనేది ఒక సింపుల్ పర్సంటేజ్. సో RT దేనికి ఈక్వల్ అవుతుందని చెప్తున్నాను, Iకి ఈక్వల్ అవుతుంది, ప్రపోర్షనల్. ఇక్కడ ఈ రెండింటి యొక్క రేషియో ఏదైతే ఉందో ప్రపోర్షనల్, R/T యొక్క రేషియో ఏదైతే వస్తుందో సింపుల్ ఇంట్రెస్ట్ రేషియో కూడా అదే ఇక్కడ రాసింది నేను. సో ఇప్పుడు ఈ R క్యాన్సిల్, ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయో చూడండి. సరే, ఇంకా మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసేద్దాం, ఈజీగా అయిపోద్ది. చూడండి, సో కలర్ మారుస్తాను చూడండి. ఇప్పుడు చూడండి I2 ఇంటూ 19/5 గుర్తుపెట్టుకోండి ఈజ్ ఈక్వల్ టు 19/5 రాయట్లేదు నేను, దాని తర్వాత రాద్దాం. 3,325 ఈ రెండు వేయాలి ఇంటూ ఇంకేముంది 2 ఇంటూ 5. అర్థమైందా, ఈ రెండు నాన్న 3,325 ఇంటూ 2 ఇంటూ 5 అదే రాశాను. ఇంటూ ఇక్కడేముంది I2 ఇంటూ 19/5 అవునా. I2 ఇంటూ సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు X అనుకోండి. ఇప్పుడు ఈ సంథింగ్ ఏమవుతుంది, దీనికి ఎంతకి వెళ్ళొద్దు కదా, అప్పుడు I2 మిగులుద్ది. సో దీనికి ఎంతకి వెళ్తే బై 19/5. సో అప్పుడు దాన్ని ఏం చేయొచ్చు, ఇంటూ 5/19 అని రాయొచ్చు. ఎస్, దాన్ని సింప్లిఫై చేస్తే డైరెక్ట్గా I2 వాల్యూ వచ్చేస్తుంది. ఈ 19 దీంట్లో చూడండి, 19 19 మొత్తం మీద 175 సార్లు పోద్ది. 5 5 25, 25 2 50, 175 ఇంటూ 50, 175 ఇంటూ 50, 5 5 25 2, 7 35 2 37, 1 5 5 3 8, 8,750 రూపాయలు. సో ఎంత, 8,750 రూపాయలు. సో వడ్డీ ఎంత అవుతుంది, దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఇవాళ ఇక్కడ ఆన్సర్ ఏం లేదు అక్కడ. అర్థమైందా, ఎప్పుడైతే నువ్వు RT కనుక సేమ్ అయితే, ఎక్కడైతే నువ్వు P సేమ్ అయింది, ఇక్కడ రెండు P, ఇక్కడ 10,500 ఇక్కడ 10,500, P సేమ్ చూసినప్పుడు ఒక రిలేషన్ తయారు చేయొచ్చు. ఏంటది, ఈ TR% రాయొచ్చు, ఎప్పుడైనా TR% రాయొచ్చు అని చెప్తాను. TR అనేది ఒకే పర్సెంట్. సో ఆ TR లేదా RT ఈజ్ ప్రపోర్షనల్ టు I ఉంటుందని చెప్తున్నాను. అంటే R1 దీని ఫార్ములా నువ్వే తయారు చేసుకో, R1T1/R2T2 ఈజ్ ఈక్వల్ టు I1/I2. దీనికి RTలో రాయాలి ఎలా, R1T1 R2T2 బై Iతో రాయాలి I1/I2. ఈ వాల్యూస్ అప్లై చేసి వచ్చేస్తుంది. ఓకే, రైట్. దిస్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 116. క్వశ్చన్ నెంబర్ 117 చూడండి. ₹720 becomes ₹882 at a certain rate of simple interest in 1.5 years.
ఇన్ వాట్ టైమ్ అట్ ద సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 800 అమౌంట్స్ టు ₹1040. ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి, సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అలా ఏదో ఒకటి సేమ్ ఇస్తాడు, అప్పుడు మిగతా నువ్వు తయారు చేసుకోవచ్చు. చూద్దాం. 720 becomes 882 at the certain rate of simple interest in 1.5 year. 1.5 yearలో ఒక రేటు దగ్గర ₹720 ₹882గా మారుతున్నాయి. ఓకే, ఇన్ వాట్ టైమ్ అట్ ద సేమ్ రేట్ రేషియో అట్ ద సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఈ సేమ్ ఇక్కడ 6 ఇంట్రెస్ట్తో ₹800 1040గా అవుతుంది. సో ఈ రేట్ రెండు రేట్లు కూడా సేమ్. ఓకే, ఇప్పుడు నువ్వేం రాసుకోవచ్చు, రేట్ కనుక ఆర్ సేమ్ అయితే ఇంకేం మిగిలిన పీటీ, అంతేగా, పీటీ ఈజ్ ప్రపోర్షనల్ టు ఐ అని రాయొచ్చు. ఆర్ రెండు సేమ్ అయితే పీటీ ఈజ్ ప్రపోర్షనల్ టు ఐ అని రాయొచ్చు. దీంట్లో ఫార్ములా ఏం చేయొచ్చు నువ్వు, P1 T1 బై P2 T2 ఈజ్ ఈక్వల్ టు I1 బై I2. ఇందులో అప్లై చేయి, నువ్వు వచ్చేస్తుంది. సో P1 ఎంత 720, నెక్స్ట్ T1 1 2 2 3 3/2 బై P2 800 ఇంటూ T2 తెలియదు ఈజ్ ఈక్వల్ టు I1. ఇక్కడి నుంచి తీసేస్తే I1 వస్తుంది ఎంత, 882 నుంచి 720 162. అలాగే ఇది I1. నెక్స్ట్ ఇక్కడి నుంచి తీసేస్తే I2 వస్తుంది, 1040 నుంచి 800 తీసేయి 240, ఇది I2. ఓకే, సో I1 ఎంత 162, I2 ఎంత 240. దీన్ని సింప్లిఫై చేస్తే విల్ గెట్ ద ఆన్సర్. దీన్ని సింప్లిఫై చేస్తే చాలు, వచ్చేసినట్టే. సో దీంట్లో 360 సార్లు ఇంకంతే క్రాస్ మల్టిప్లికేషన్ చేయి. సో ఇక్కడ T ఉంది 800 అదంతా రాయకుండా డైరెక్ట్గా T2 లేకపోతే రాయి, కొన్ని అర్థం ఉంది. 800 ఇంటూ T2 ఇంటూ 162 ఈజ్ ఈక్వల్ టు 240 ఇంటూ 360 ఇంటూ 3. అప్పుడు T2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది, 240 ఇంటూ 360 ఇంటూ 3 బై 800 ఇంటూ 162. దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే వీళ్ళు గెట్ ద ఆన్సర్. చూడండి, సింపుల్గానే ఉంటాయి క్యాలిక్యులేషన్ కూడా. 0 క్యాన్సిల్, ఇక్కడ 0 క్యాన్సిల్, 8 24లో 3 సార్లు. ఎస్, ఈ 3 దీంట్లో 5 3 15, 5 3 15 పోతే 1 మిగిలింది 12, 4 3 12. ఈ 3 దీంట్లో 18 3 54, ఈ 18 దీంట్లో 2 సార్లు. సో T2 ఎంత 2 ఇయర్స్, T2 2 ఇయర్స్. సో ₹720 అసలు కొంత వడ్డీ రేటుతో 1.5 సంవత్సరాల్లో బారు వడ్డీగా ₹882 అవుతుంటే, ఒకవేళ ₹800 అదే వడ్డీ రేటుతో ఎన్ని సంవత్సరాలకి ₹1040 అవుతుందంటే 2 ఇయర్స్కి అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్స్ లేవు, 2 ఇయర్స్ ఇది ఆన్సర్. నేను చెప్పేది ఏంటంటే, ఇది చేయడానికి కొంచెం స్పీడ్గా చేసేస్తే ప్రాక్టీస్ మీద వచ్చేస్తుంది. కానీ ఇలా నువ్వే ఫార్ములా తయారు చేసి నువ్వే ఒక షార్ట్ ట్రిక్ ఫార్ములా తయారు చేస్తున్నావు, అదొకటి అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. చాలా ఈజీగా ఎప్పుడైతే ఏదైతే సేమ్ ఉందో అది తీసేసి మిగతా రెండు సింపుల్ ఇంట్రెస్ట్కి అదే రేషియోలో ఉంటాయి, అది అర్థం. ఓకే, ఇక్కడ ఏ సేమ్ ఉన్నాయి, ఆర్, ఇక్కడ ఆర్, ఈ రెండు సేమ్గా ఉన్నాయి. ఎప్పుడైతే ఆర్ సేమ్గా ఉన్నాయో అప్పుడు ఏం చెప్పచ్చు నువ్వు, పీటీ ఈజ్ ప్రపోర్షనల్ టు ఐ. దీంట్లో వచ్చి ఫార్ములా నువ్వే తయారు చేయని చెప్తున్నా, P1 T1 బై P2 T2 ఈజ్ ఈక్వల్ I1 బై I2. ఓకే, సో ఆ వాల్యూస్ అని పుట్టింగ్ చేస్తే వచ్చి అది ఏం లేదు, కొంచెం ఆలోచించగలిగితే చాలా ఈజీ. ఓకే, రైట్. Question number 117 is over. 118. The rate of simple interest per annum of banking being increased from 10.5% to 18%. So 10.5% నుంచి 18%కి పెరిగిందంట. And the time duration is also increased from 4.5 years to 7 years. 4.5 years నుంచి 7 yearsకి పెరిగిందంట. The total simple interest was increased by ₹1250 పెరిగిందంట. Find the increased simple interest. వడ్డీ రేటును 10.5% నుంచి 18%కి పెంచి సమయాన్ని 4.5 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాలకు పెంచడం వల్ల వడ్డీ ₹1250 పెరుగుతుంది. అయితే ఇప్పుడు వచ్చే బారు వడ్డీ ఎంత? ఎస్, సో ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే నేను ఇప్పుడు ఒక బ్యాంకులో కొంత ప్రిన్సిపల్ పెట్టాను, ఈ డబ్బులు పెట్టాను, ఈ బ్యాంకులో ఈ డబ్బులు పెట్టాను. ఈ బ్యాంకులో ఈ డబ్బులు పెట్టినప్పుడు ఎలాంటి మార్పులు లేనప్పుడు నాకు కొంత వడ్డీ వస్తుంది, ఇంట్రెస్ట్. దాంట్లో నేనైతే టర్మ్ అండ్ కండిషన్స్తో మాట్లాడుకున్నానో అదే వడ్డీ వస్తుంది. ఈ సంవత్సరానికి ఆ వడ్డీ తీసేసుకున్నా. ఓకే, 4.5 ఇయర్స్కి ప్రతి 4.5 సంవత్సరాలకి నాకు వడ్డీ ఇస్తారు. వడ్డీ ఇచ్చేసారు. మళ్ళీ అదే ప్రిన్సిపల్ని బ్యాంకులో అట్లాగే ఉంటుంది. ఈసారి దాన్ని ఏం చేశారంటే, ఆ రేట్ ఏదైతే ఉందో అంతకుముందు నాకు 10.5% రేటుతో ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు మీకు రేటు పెరిగిందండి 18%కి ఇస్తామని చెప్పారు. అంతకుముందు నాకు 10.5% ఇచ్చేవాళ్ళు,
కానీ నాకు ఇప్పుడు 18%కి ఇస్తా అని చెప్పారు. అట్లాగే ఇప్పుడు మీరు 4.5 ఏళ్లకే మీరు తీసుకుంటున్నారండి, మీరు ఇక నుంచి 4.5 ఏళ్ళకి కాదు 7 ఇయర్స్కి తీసుకోవాలని చెప్పారు. నా ప్రిన్సిపల్ అంతకుముందు కూడా అదే ప్రిన్సిపల్, ఇప్పుడు కూడా అదే ప్రిన్సిపల్ ఉంది. నేను సరే అని బ్యాంక్లో పెట్టేశా. నాకు ఆ గతం కంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎంత ఎక్కువ వచ్చిందంటే 1250 రూపాయలు ఎక్కువ వచ్చింది. అయితే ఇప్పుడు వచ్చే బారు వడ్డీ ఎంత? 1250 రూపాయలు ఎక్కువ వచ్చింది. అసలు బారు వడ్డీ ఎంత? ఇది ప్రశ్న. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పిక్చర్లో, ఫ్రమ్ మై పిక్చర్, వాట్ ఈజ్ యువర్ అబ్జర్వేషన్? ఇక్కడ ప్రిన్సిపల్ సేమ్. ప్రిన్సిపల్స్ ఆర్ సేమ్. అప్పుడు నేను చెప్పిన లాజిక్ ఉపయోగపడుద్దా? ఎస్, ఉపయోగపడుద్ది. అదే లాజిక్గా ఆలోచించాలి. ప్రిన్సిపల్ సేమేగా. వాడు ఏం పెంచాడు? ఇది రేట్, ఇది టైం. దీంట్లో మార్పు వచ్చింది కానీ, రేట్ అండ్ టైంలో వచ్చింది కానీ ప్రిన్సిపల్ కాన్స్టెంటేగా, ప్రిన్సిపల్ ఏం మారలేదుగా. అప్పుడేం చెప్పచ్చు నువ్వు? టీఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఐ. అవునా? టీఆర్ ప్రపోర్షనల్ టు ఐ. టీఆర్ని మల్టిప్లై చేస్తే ఏ రేషియో ఉంటుందో ఐ కూడా అదే రేషియో ఉంటుంది. ఫార్ములాని తయారు చేసుకోవచ్చు, లేకపోతే మామూలుగానే చేయొచ్చు. సో టీఆర్, సో ఇక్కడ టీ ఎంత? 4.5, ఆర్ ఎంత? 10.5. అంటే 10.5 ఇంటూ 4.5. అవునా? 10.5 ఇంటూ 4.5 టీఆర్ ఈజ్ టు నెక్స్ట్ సెకండ్ ఇయర్కి, అదే నెక్స్ట్ ఇంకో కేసు 18. టీ ఎంత? 7, ఆర్ ఎంత? 18 ఇంటూ 7. ఈ రేషియోని నేను ఇంట్రెస్ట్ రేషియోగా I1:I2 అనొచ్చు నేను. అవునా? అదే చెప్పింది నేను. లేదు సార్ ఫార్ములా అయితే ఫార్ములా అయితే తయారు చేయ పర్లేదు. T1R1/T2R2 ఈజ్ ఈక్వల్ టు I1/I2 అని రాయొచ్చు. ఓకే, సో ఐకి సంబంధించి లేదు కాబట్టి ఇట్లా చేసేస్తున్నా. ఐకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏం లేదు మన దగ్గర, అందుకని ఇట్లా రాస్తున్నా. ఓకే, సో టీఆర్, టీ ఎంత? 4.5, ఆర్ ఎంత? 10.5. ఇది ఒక కేసు. ఇది ఇంకోటి, ఇది పెరిగింది, ఇది పాతది, ఇది పెరిగింది, 18 పెరిగింది, 7. రైట్. సో ఇప్పుడైనా క్యాన్సిలేషన్స్ అవుతాయి. రైట్, చూడండి ఎలా. ఈ 7 దీంట్లో ఒక్క 7 పోతే 3 మిగిలింది 35, 5 ఏళ్ళు 35. రైట్. నెక్స్ట్ ఈ 18 4.5 అంటే 4 4 16, 4 అర్థాలు 2 18. సో ఈ 4.5 దీంట్లో కరెక్ట్గా 4 టైమ్స్. అంటే ఏం మిగిలింది చూడండి, అంటే ఏం మిగిలింది? 1.5 ఇంటూ 1 అంటే 1.5:4. ఓకే, 1.5:4 అంటే దీన్ని సరిగ్గా ఎలా రాయొచ్చు? 15/10/4/1 అంటే ఎంత? 15/10 ఇంటూ తిప్పి రాస్తే 1/4. 3 5 15, 2 5 10. సో 3 1 = 3, 2 4 = 8. సో దీన్ని ఎలా రాయొచ్చు? మొత్తం మీద 3:8 అనే రేషియో రాయొచ్చు. ఎవరు? I1:I2. I1:I2 ఒప్పుకుంటావా? సో ఇప్పుడు చూడండి, ఇంకా నాకు ఇప్పుడు I1 వాల్యూ కానీ I2 వాల్యూ కానీ ఏమైనా తెలుసా? ఇంట్రెస్ట్, ఫస్ట్ ఇంట్రెస్ట్ కానీ సెకండ్ ఇంట్రెస్ట్ కానీ ఏమైనా తెలుసా? తెలీదు, అసలు ఇన్ఫర్మేషనే లేదు. సార్ ఉంది, ఇదిగో 1250. ఏంటి 1250? 1250 రూపాయలు పెరుగుతుంది. ఫస్ట్ దానికి రెండో దానికి మధ్య వ్యత్యాసము 1250, అంతేగా. నాకు 1000 వస్తుంది. నెక్స్ట్ ఎంత వస్తుంది? 2250 వస్తుంది. ఇప్పుడు 1000 రూపాయలు వస్తుంది ఇంట్రెస్ట్. 1250 పెరిగి 2250 అవుతుంది. అంటే ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం ఎంత? 2250లో నుంచి 1000 తీసేస్తే 1250గా. ఎస్, అంటే ఈ రెండింటి మధ్య వ్యత్యాసము దీనికి ఈక్వల్. సో 8లో ఇప్పుడేమో పెరక ముందు 3 పార్ట్లు, పెరిగాక 8 పార్ట్లు. సో 8 పార్ట్లు పెరిగాక పెరక ముందు 3 పార్ట్లు, వీళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం ఎంత? 5 పార్ట్స్. ఈ 5 పార్ట్స్ వాల్యూ దేనికి ఈక్వల్ అవుద్ది? 1250కి ఈక్వల్ అవుతాయి. ఎస్, 5 పార్ట్స్ వాల్యూ 1250 అయితే ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎంత? 8 పార్ట్ల వాల్యూ ఎంత? ఇది ప్రశ్న. ఓకే, 5 పార్ట్స్ వాల్యూ 1250 అయితే 8 పార్ట్స్, ఇప్పుడు ఇంట్రెస్ట్ వచ్చేది 8 పార్ట్స్. ఈ 8 పార్ట్స్ వాల్యూ ఎంత? ఇదేగా ప్రశ్న. ఎస్, సో 5 పార్ట్స్ వాల్యూ 1250. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎన్ని పార్ట్స్? 8 పార్ట్స్. 8 పార్ట్స్ వాల్యూ ఎంత? సో ఇక్కడ లాజిక్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేసావా? ఎప్పుడైతే ప్రిన్సిపల్స్ 2 ఈక్వల్ అయితే అప్పుడు నువ్వు టీఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఐ అని రాసుకోవచ్చు. 5 దీంట్లో 5 2 5 10, 250 సార్లు పోద్ది. ఒక్క పార్ట్ వాల్యూ 250. 8 250, 4 250, 1000, 8 250, 2000. సో ఇప్పుడు ఎంత వస్తుందయ్యా వడ్డీ అంటే 2000 రూపాయలు వడ్డీ వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 118. ఓకే, ఇక్కడ కాన్సెప్ట్ అర్థమైందా? ఎప్పుడైతే ప్రిన్సిపల్ ఏం మారలా, అంతకుముందు ప్రిన్సిపల్ అదే, ఇప్పుడు ప్రిన్సిపల్ అదే, అంతకుముందు అసలు అదే, ఇప్పుడు అసలు అదే. ఏం మారినాయి? రేటు టైమే మారినాయి. రేటు 10.5 ఇచ్చేవాడు, అంతకుముందు 10.5 ఇచ్చేవాడు %, ఇప్పుడు నాకు 18% ఇస్తున్నాడు. 6 ఏళ్ళకి కట్ చేసేవాడు, ఇప్పుడు 7 ఏళ్ళకి కట్ చేసేస్తున్నాడు వ్యవహారం. అంటే సో టీఆర్
టీఆర్ రేషియో ఏదైతే ఉందో అది ఇంట్రెస్ట్ రేషియోకి ఈక్వల్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ ద కాన్సెప్ట్. క్వశ్చన్ నెంబర్ 119 చూడండి. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఇన్ 12 years ఈజ్ 4,200. వాట్ ఈస్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఇఫ్ ద ఇనీషియల్ ప్రిన్సిపల్